Hello my dear students, today topic name is symbol table. In this symbol table just we want to know about the introduction and symbol table entries. Okay, and what is the symbol table? We have some total 6 layers, right? A lexical analyzer, semantic analyzer, syntax analyzer, and intermediate code generation and code optimization and code generation, right? So these all layers are connected with this symbol table and even error handler. Today we will discuss about what is symbol table and how we are representing symbol table. Symbol table definition చూద్దాం first. Symbol table is a data structure created and maintained by compiler in order to store about variables, functions, class, objects and etc. ఓకే, అంటే ఈ ఫస్ట్ 2 లేయర్స్ ఏవైతే ఉంటున్నాయో లెక్సికల్ అనలైజర్ అండ్ సింటాక్స్ అనలైజర్, ఈ 2 లేయర్స్ వచ్చేసి ఏం చేస్తాయంటే ఈ సింబల్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాయి. అండ్ రిమైనింగ్ 4 లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న వాల్యూస్ అంటే ఈ సింబల్ టేబుల్లో మనం మెన్షన్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకుంటున్నాం కదా, వాటిని యూటిలైజ్ చేసుకుంటాయి అనమాట. అంటే ఆ సింబల్ టేబుల్లో ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకుంటాయి. పైన ఫస్ట్ 2 లేయర్స్ మాత్రం వాటిని క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా, వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ సింబల్ టేబుల్? ఈ సింబల్ టేబుల్ యొక్క ఫార్మాట్ ఏంటనేది చూద్దాం. ఈ సింబల్ టేబుల్ ఫార్మాట్ వచ్చేసి మనకి ఒక 5 టైప్స్గా అని చెప్తున్నాడు. ఓకేనా, కంపైలర్ యూజెస్ ఫాలోయింగ్ టైప్ ఇన్ఫర్మేషన్ ఇన్ సింబల్ టేబుల్. 5 టైప్స్గా మనము ఈ ఫార్మేషన్ అనేది యూజ్ చేస్తాం. అంటే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ సింబల్ టేబుల్లో మనం యూజ్ చేస్తాము. అవి ఏవేవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి డేటా టైప్, సెకండ్ వన్ వచ్చేసి నేమ్, థర్డ్ వన్ వచ్చేసి స్కోప్, ఫోర్త్ వన్ వచ్చేసి అడ్రస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి అదర్ అట్రిబ్యూట్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం యాక్చువల్గా మనకి నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే ఇవి నేమ్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్ నేమ్ తీసుకుంటాం. అండ్ స్కోప్ వచ్చేసి అది లోకల్లా గ్లోబల్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అడ్రస్ వచ్చేసి సమ్ పర్టికులర్ లైన్ ఇన్ పాయింటర్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇఫ్ యూ యూజ్ పాయింటర్స్. ఓకే, అండ్ అదర్ వన్ వచ్చేసి అదర్ అట్రిబ్యూట్, ఎనీ అదర్ అట్రిబ్యూట్ అనమాట. ఈ 5 వాటిని యూజ్ చేసుకొని మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏముంది మనకి, స్టాటిక్ ఇంట్ ఏ ఫ్లోట్ బి అని ఉంది కదా. సో ఇక్కడ నేను సీరియల్ నెంబర్ ఆప్షనల్, అది కంపల్సరీ ఏం కాదు, జస్ట్ ఈ 3 మాత్రం కంపల్సరీ అనమాట. నేమ్, టైప్, అట్రిబ్యూట్ అని నేను డివైడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఫార్మాట్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఆ ఫార్మాట్ మెన్షన్ చేసుకున్నాను. అండ్ మనకి ఇచ్చిన ఈ 2 లైన్స్ ప్రోగ్రామ్స్లో వచ్చేసి మనం ఏం చేసుకున్నాము, నేమ్, అందులో నేమ్కి రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి, ఇంటీజర్ ఏ అని ఉంది, ఫ్లోట్ బి అని ఉంది కదా. అండ్ ఏ వచ్చేసి ఏ అండ్ బి వచ్చేసి నేమ్ కింద కన్సిడర్ చేసుకున్నాను. అండ్ ఏ యొక్క టైప్ ఏంటి అంటే ఇంటీజర్. సో నేను టైప్ ఏం రాశాను, ఇంటీజర్ రాశాను. దాని అట్రిబ్యూట్ ఏముంది, స్టాటిక్ అని ఉంది. సో స్టాటిక్ అని మెన్షన్ చేశాను. నెక్స్ట్ సెకండ్కి వస్తే మనం నేమ్ అని ఏమేమి ఎంచుకున్నాము, బి అని మెన్షన్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి దాని టైప్ ఏముంది, ఇక్కడ మనకి యాక్చువల్గా ఫ్లోట్ అని మెన్షన్ అయింది, యాజ్ తీసుక ఫ్లోట్ అని మెన్షన్ చేశాను. అట్రిబ్యూట్ ఏం లేదు కాబట్టి అలాగే బ్లాంక్ వదిలేసినాను. ఓకేనా, అంటే మనం ఈ సింబల్ టేబుల్ ఏం చేస్తున్నాము, ఈ సింబల్ టేబుల్ని ఈ 2 లేయర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఓకేనా, రిమైనింగ్ 4 లేయర్స్ వచ్చేసి వాటిని యూటిలైజ్ చేసుకుంటున్నాము. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని అందులో స్టోర్ చేసినప్పుడు మనం వీటిని ఈ సింబల్ టేబుల్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, మనం ఈ సింబల్ టేబుల్ని యూజ్ చేసుకపోతే ఏమవుతుంది అంటే, ఇఫ్ యు ఆర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ సింబల్ టేబుల్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, మనకి ఏమవుతుందంటే కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. ఏమని, వేరియబుల్ నాట్ డిక్లేర్డ్ ఆర్ అన్ఐడెంటిఫైడ్ సింబల్ అని. అంటే ఆ వేరియబుల్ని మనం ఇందులో సింబల్ టేబుల్లో డిక్లేర్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ అండ్ సింటాక్స్ అనలైజర్. ఆ 2 అనలైజర్స్ని మనం యూజ్ చేసుకొని మనం ఇక్కడ సింబల్ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. మీరు ఒకసారి లెక్సికల్ అనలైజర్ టాపిక్ కూడా రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పుకున్నాం, ఇన్పుట్ బఫరింగ్ గురించి కూడా చెప్పుకున్నాం, దానికి రిలేటెడ్గానే ఉంటుంది కొంచెం ఇది. ఓకే, జస్ట్ ఇంట్రడక్షన్ ఆ టాపిక్ కూడా ఒకసారి చూడండి. నేను మీకు నోట్స్ ఇచ్చాను కదా, అది కూడా ఒకసారి చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రిప్రజెంటేషన్. ఓకేనా, అంటే ఈ సింబాలిక్ టేబుల్ని ఫార్మాట్ ఎలాగో తెలుసుకుందాం, అంటే ఏ ఫార్మాట్లో ఇస్తామో తెలుసుకుందాము. ఇక్కడ ఏం చేస్తామంటే రిప్రజెంటేషన్ ఎలా చేస్తున్నాం. ఈ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం, మనం యాక్చువల్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ చేస్తాం. ఎలా అంటే ఫిక్స్డ్ లెంత్ అండ్ వేరియబుల్ లెంత్. ఓకేనా, అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ని సింబాలిక్ టేబుల్ మెన్షన్ చేస్తాం. సో ఎగ్జాంపుల్కి నేనేం తీసుకున్నా అంటే ఇంట్ క్యాలిక్యులేట్, ఇంట్ సమ్, ఇంట్ ఏ కమ బి తీసుకున్నాం. ఓకే,
ఈ ఫిక్స్డ్ లెంత్లోనే ఆ టైటిల్లో చదవగానే మనకి ఏమవుతుందంటే ఫిక్స్డ్ లెంత్ అంటే ఒక పర్టికులర్ ఫిక్స్డ్ లెంత్ అనేది ఫిక్స్డ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సపోజ్ మనం క్యాలిక్యులేట్ తీసుకున్నాం అనుకోండి, ఆ క్యాలిక్యులేట్కి మనకి మొత్తం ఎన్ని స్టోర్ అవుతున్నాయి, 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా. టోటల్ మనకి 9 బ్లాక్స్ అనేవి ఇక్కడ ఫుల్ అయినాయి. ఓకేనా. సో ఈ 9 బ్లాక్స్ని అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే. దాని టైప్ ఏమని రాసుకుంటున్నాం, ఇంటీజర్ని రాసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనకి ఏముంది, సమ్ అని ఉంది. సో నేను ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా సమ్ అని మెన్షన్ చేస్తున్నాను. బట్ రిమైనింగ్ బ్లాక్స్ అలాగే ఖాళీగా వదిలేస్తున్నాను, అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్స్డ్ లెంత్ కాబట్టి. ఓకేనా. దాని ఇంటీజర్ టైప్ని ఇంట్ అని మెన్షన్ చేసుకున్నా. మళ్ళీ మనకి ఏముంది, నెక్స్ట్ థర్డ్ లైన్ వచ్చేసి ప్రోగ్రాంలో int a, b అని ఉంది. సో int a అని రాసుకున్నా, రిమైనింగ్ అన్నీ అలాగే బ్లాంక్ వదిలేసినాను. అండ్ టైప్ దగ్గరకు వచ్చాక ఇంటీజర్ టైప్ని మెన్షన్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ b కూడా అలాగే రాసుకున్నాం కదా. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్స్డ్ లెంత్. దీని ద్వారా మనకి డిసడ్వాంటేజెస్ ఏమంటే ఈ బ్లాక్స్ అనేవి మనకి అంటే ఈ స్పేస్ ఆక్యుపేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఈ ఫిక్స్డ్ లెంత్ వల్ల. ఓకేనా. అంటే ఈవెన్ ఈ క్యాలిక్యులేటర్ అనే ఇలాంటి వాటికైతే అంటే ఎక్కువ లెంత్ ఉన్న వాటికైతే మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ డిఫరెంట్ లెంత్లు వచ్చేసి ఒకే ప్రోగ్రాంలో ఉన్నాయనుకుంటే మనకి ఇది యూజ్ అవ్వదు అనమాట. అంటే స్పేస్ని ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో దానికోసం ఏం చేశారు, వేరియబుల్ లెంత్ని యూజ్ చేస్తున్నాం, సెకండ్ వన్. ఓకే. ఈ వేరియబుల్ లెంత్ని యూజ్ చేస్తున్నప్పుడు సేమ్ ప్రోగ్రామ్కే వేరియబుల్ లెంత్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్యాలిక్యులేట్. ఓకేనా. అంటే కంటిన్యూషన్ ఆ వేరియబుల్ అంటే ఏంటి, అది ఎగ్జాక్ట్గా మనకి ఎంతైతే ఉంటున్నాయో అంటే పర్టికులర్గా ఆ లెంత్ ఎంత అయితే ఉందో దాంతో మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చూడండి ఒక డాలర్ సింబల్ మెన్షన్ చేసుకుంటూ పోయాను. అంటే ఇక్కడితో ఈ మనము డిసైడ్ చేసుకునే మనకి ఇది ఉంది కదా, అంటే ఈ ఇంటీజర్ వాల్యూ ఏదైతే మనం మెన్షన్ చేసుకుంటున్నామో అది ఇక్కడితో ఎండ్ అవుతుందని చెప్తున్నాం. దాని తర్వాత కూడా ఇది ఎండ్ అవుతుంది. అంటే నెక్స్ట్ దానికి కొత్త మరి మనం ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నామని చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఈవెన్ ఈ డాలర్ సింబల్ మనం ఇన్పుట్ బఫరింగ్లో కూడా యూజ్ చేసుకున్నాం లెక్సికల్ అనలైజర్ చెప్పుకునేటప్పుడు. ఓకేనా. సో వాటి వాల్యూస్ మనకి ఎలా స్టోర్ అవుతాయి అంటే 0 నుంచి అప్ టు మనకి ఇక్కడ 17 వరకు వచ్చాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక లెంత్ని అరేంజ్ చేసాం. ఓకేనా. ఒక లెంత్ని రిప్రజెంట్ చేసాం సింబాల్ టేబుల్. మనం ఈ సింబాల్ టేబుల్లో మనం వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి, స్టార్టింగ్, ఇండెక్స్, లెంత్, టైప్. ఓకేనా. ఈ 3 సబ్ డివిజన్స్గా పెట్టుకున్నాము. ఇందులో వచ్చేసి స్టార్టింగ్ ఇండెక్స్ ఏముంది మనకి 0 అని ఉంది కదా, ఆ వాల్యూని ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఓకే. స్టార్టింగ్ ఇండెక్స్ ఏముంది మనకి క్యాలిక్యులేట్ అని ఉంది. ఓకేనా. ఇక్కడ ప్రోగ్రాంలో చూస్తే మనకి ఏముంది, క్యాలిక్యులేట్ అని ఉంది. సో ఈ క్యాలిక్యులేట్ మనకి లెంత్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ కంటే 0 నుంచి ఎక్కడ కంప్లీట్ అయింది మనకి, యాక్చువల్గా లెంత్ వచ్చేసి 9కి కంప్లీట్ అయింది కదా. బట్ 9 అంటే మనకి 0 నుంచి కౌంట్ చేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది కదా. లెంత్ ఇక్కడ నేను ఏమని మెన్షన్ చేశాను, 10 అని మెన్షన్ చేశాను. అవునా. దాని టైప్ ఏంటంటే ఇంటీజర్ అని మెన్షన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏముంది, స్టార్టింగ్ ఇండెక్స్. ఈ డాలర్ సింబల్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాము. స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది, 10 అని ఉంది. సో నేను ఇక్కడ వాల్యూ 10ని మెన్షన్ చేసుకున్నాను. అండ్ వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ దిస్ లెంత్. ఓకేనా. ఆ ఇండెక్స్ తీసుకున్న లెంత్ ఎంత ఉంది అంటే 4 మనకి. ఓకే. ఇక్కడ చూడండి 10 11 12 అండ్ డాలర్ సింబల్ కూడా కన్సిడర్ చేస్తున్నాము. ఓకే. సో అప్పుడు వచ్చేసి మనకి లెంత్ 4 అవుతుంది. దాని టైప్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ అని రాసుకున్నాం. ఓవరాల్ మనం అన్ని ఇంటీజర్ వాల్యూసే కాబట్టి అన్ని టైప్స్ని మనం ఇంటీజర్ అని రాసుకుంటున్నాం. ఇక్కడ ఏదర్ ఇట్ ఈస్ డిఫరెంట్ అయితే వాటి డిఫరెంట్ టైప్ని మనం మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఏది ఉందంటే డాలర్ సింబల్ తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ మనం చూసుకుంటే కనుక A14 అని ఉంది. ఓకేనా. సో మనం 14లో రాసుకుంటున్నాము. ఓకే. ఆ ఏ యొక్క ఇండెక్స్ యొక్క లెంత్ ఎంత ఉందంటే 2 అని రాసుకుంటాం. ఎందుకంటే ఏ అండ్ డాలర్ ఉంది కాబట్టి దాన్ని 2 కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. అండ్ వాటి యొక్క టైపు ఇంటీజర్ రాసుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏముంది ఇక్కడ చూడండి, బి ఎక్కడ మెన్షన్ చేసింది 16లో, అంటే స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ 16 అని రాసుకుంటాను. అండ్ లెంత్ వచ్చేసి 2 రాస్తున్నాను. అంటే మనకి 16 17 ఉంది కాబట్టి అంటే ఇక్కడ 2 బైట్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 లెంత్ అని రాస్తున్నాము. అండ్ ఇంటీజర్ వాల్యూని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా. అంటే ఒక టేబుల్లో మనకి తీసుకుంటున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఒక వాల్యూస్ కానీ వాటి మనం అసైన్ చేస్తున్న టైప్స్ కానీ ఇలా స్టోర్ అవుతాయని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నాం, ఫార్మాట్ సింబాల్ టేబుల్ తెలుసుకున్నాం అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సింబాల్ టేబుల్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే
ఆపరేషన్స్ ఇన్ సింబాల్ టేబుల్. ఓకేనా, ఈ ఆపరేషన్స్ ఇన్ సింబాల్ టేబుల్లో ఏం చేస్తున్నామంటే మనం మెయిన్గా వచ్చేసి ఈ ఎలా ఆపరేట్ చేస్తాం ఈ సింబాల్ టేబుల్ని అంటే ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ యూస్ చేస్తున్నాము. ఈ ఫంక్షన్స్ అన్నీ మనకు తెలిసినవే: ఇన్సర్ట్ ఫంక్షన్, లుక్అప్ ఫంక్షన్, డిలీట్ ఫంక్షన్ అండ్ స్కోప్ మేనేజ్మెంట్. స్కోప్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే అది లోకలా గ్లోబలా అని మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఇందులో అంటే మనం తీసుకుంటున్న వాల్యూ గ్లోబల్ అయితే ఒక రేంజ్లో, లోకల్ అయితే మరొక రేంజ్లో మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా, వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఇక్కడ ఏం మెన్షన్ చేసిందంటే ఇంటీజర్ వాల్యూ అని ఉంది. ఇంటీజర్ వాల్యూ అనేది గ్లోబల్ వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ మనము చూసుకోవచ్చు అన్నమాట, బ్లాక్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మీకు లాస్ట్ టాపిక్లో కూడా నేను చెప్పాను. ఓకేనా, మనకి B1, B2, B3 అని కొన్ని బ్లాక్స్ మెన్షన్ చేశాను కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా బ్లాక్స్ని కన్సిడర్ చేస్తున్నాం. బ్లాక్స్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే ఓపెన్ బ్రేసెస్ అంటే ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ని కన్సిడర్ చేసుకుంటున్నాం కదా. అంటే ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ అయ్యి ఉండి, ఓకేనా, ఓవరాల్గా మనకి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఓపెన్ ఉంది. ఓకే, వాటికి లింక్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సమ్ బ్లాక్స్ని రెడ్ పెన్తో నేను మార్క్ చేశాను. ఓకేనా, ఇవి ఇంటర్నల్ బ్లాక్స్, ఇవి ఎక్స్టర్నల్ బ్లాక్స్. ఓకేనా, సో ఈ ఎక్స్టర్నల్ బ్లాక్స్లో తీసుకుంటే కన్నా మనకి ఫస్ట్గా ఏముంది, ఇంటీజర్ ఏ, ఇంటీజర్ బి అని ఉంది. అండ్ ఈవెన్ నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్తే ఇంటీజర్ సి అండ్ ఇంటీజర్ డి అని ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఈ సింబాల్ టేబుల్లో వాల్యూ, వేరియబుల్, ఇంటీజర్ అని రాసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ మనకి void 1 ఫంక్షన్ అని మెన్షన్ చేసుకున్నాను కదా. ఏం చెప్తున్నాను నేను ప్రోగ్రాంలో అంటే జస్ట్ బ్లాక్స్ మాత్రమే డివైడ్ చేసుకున్నాం. జస్ట్ బ్లాక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఈ బ్లాక్స్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే void 1 అంటున్నాం కాబట్టి నేను ఆ 1 వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని అలాగే రాసుకున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక బ్లాక్కి వెళ్తే ఏముంది, మనకి void 2 అని ఉంది. నెక్స్ట్ ఆ వాల్యూని కూడా నేను అక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ మళ్ళీ ఏముంది, మనకి ఆ వాల్యూ యొక్క వేరియబుల్. ఓకేనా, అది ప్రొసీజర్ కింద రాసుకున్నాను. అండ్ ఇంటీజర్ ఉంది కదా మనకి ఇక్కడ. ఇంటీజర్ వచ్చేసి మనకి దానికి రిప్రజెంట్ చేసిండేది ఏది, 1కి void అండ్ 2కి void. సో దీన్నే మెన్షన్ చేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే, ఓకేనా, వీటిని మళ్ళీ మనం డివైడ్ చేసుకుంటే అంటే ఈ బ్లాక్ 1లో వచ్చేసి మళ్ళీ మనకి సబ్ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి, సో అంటే డిఫరెంట్ బ్లాక్ మనము ఒక డిఫరెంట్ సింబాల్ టేబుల్లో మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాము. సో ఇదంతా ఒక బ్లాక్ అనుకుంటున్నాను నేను, AB ఇది ఒక బ్లాక్ కదా. అంటే ఈవెన్ ఇక్కడ కూడా int xy కూడా ఒక బ్లాక్, అవునా. సో ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్ కదా. సో అప్పుడు నేనేం చేస్తున్నా, AB ఇక్కడ మెన్షన్ చేశాను అండ్ ఈవెన్ XY ఇక్కడ మెన్షన్ చేశాను, అవునా. సో నెక్స్ట్ మళ్ళీ నాకు ఏముంది, ఏబీ తర్వాత అంటే ఈ ఇంటర్నల్ బ్లాక్ కాకోకుండా మళ్ళీ ఈ బ్లాక్లో మనకి మెయిన్గా డిక్లేర్ చేసిన ఏమైనా ఉన్నాయా అంటే int E ఉంది. సో నేను ఈ వాల్యూని రిప్రజెంట్ చేశాను, అవునా. సో ఇక్కడ కూడా అంతే, Z వాల్యూని R వాల్యూని రిప్రజెంట్ చేయాలి. ఓకే, R వాల్యూని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా, అంటే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏముంది, R వాల్యూ ఉంది కాబట్టి అదే R వాల్యూని ఇక్కడ ఇచ్చాను. జస్ట్ అవి ఏవైతే ఉంటున్నాయో వేరియబుల్ అయితే వేరియబుల్, దానికి ఇంటీజర్ అయితే ఫ్లోట్ ఏమని తీసుకున్నాం, అన్ని ఇంటీజర్ వాల్యూసే కాబట్టి జస్ట్ ఇంటీజర్ అని మెన్షన్ చేశాను. ఓకేనా, వీటిలో మళ్ళా అంటే ఈ ఏ ఇంటీజర్ ఏ, ఇంటీజర్ బికి మళ్ళీ మనకి ఇంటర్నల్ బ్లాక్ ఇంకొకటి ఉంది కాబట్టి నేను మళ్ళీ ఏం చేసుకుంటున్నాను, మళ్ళీ ఇంటర్నల్ ఒక సింబాల్ టేబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను, అవునా. అంటే ఇక్కడ చూడండి, ఈ ఇంటి ఏబీలో మళ్ళీ మనకి ఇంటర్నల్ బ్లాక్ ఏది ఉంది, CD ఉంది కాబట్టి నేను ఇక్కడ CD అని మెన్షన్ చేసుకున్నాను. ఓకేనా, అండ్ ఈ కూడా మళ్ళీ FG బ్లాక్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ డివైడ్ చేసుకొని ఈ FG బ్లాక్ని కూడా మెన్షన్ చేసుకున్నాను. అండ్ ఈవెన్ ఈ XYZకి తీసుకుంటే మాత్రము ఓన్లీ P అండ్ Q ఉంది, Rకి ఎటువంటి బ్లాక్ లేదు, ఇక్కడితో ఎండ్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ మనం ఇదే కన్సిడర్ చేసుకుంటున్నాం, అవునా. సో ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఈ PQని రిప్రజెంట్ చేసుకున్నాం, వాటి వాల్యూని మెన్షన్ చేసుకున్నాం. సో ఇలాగంటే ఆపరేషన్స్ ఆన్ సింబాల్ టేబుల్లో ఏం చేస్తున్నాము అంటే మనం ఫస్ట్ బ్లాక్ని కన్సిడర్ చేసుకుంటుంది అది. ఓకేనా, మనం రాస్తున్న నెంబర్ ఆఫ్ లైన్స్ ప్రోగ్రామ్స్లో వచ్చేసి ఈ ఓపెన్ బ్రేసెస్, కర్లీ బ్రేసెస్ అనుకుంటున్నాం కదా మనం, ఫ్లవర్ బ్రాకెట్స్ని వాటిని బేస్ చేసుకొని అది ఒక
ఇండివిజువల్ బ్లాక్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా, వీటిని గ్లోబల్ అండ్ లోకలైజ్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా, ఈ 4 ఫంక్షన్స్ని యూస్ చేసుకొని అంటే ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తుంది, లుకప్ చేసుకుంటూ వెళ్తుంది, డిలీట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం అండ్ స్కోప్ మేనేజ్మెంట్స్ కూడా యూస్ చేస్తున్నాం కదా. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని మనము ఈ సింబాలిక్ టేబుల్లో ఆపరేట్ చేస్తున్నాము. ఓకేనా, మనకి ఎగ్జాంపుల్గా ఈ కోడ్ని తీసుకున్నాము అండ్ వాటి రిప్రజెంటేషన్ ఇలా ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేసాము. ఓకేనా, సో మనం ఓవరాల్గా ఏమేమి నేర్చుకున్నాము, ఇందులో సింబాలిక్ టేబుల్ అంటే ఏమేమి నేర్చుకున్నాము అండ్ సింబాలిక్ టేబుల్ ఫార్మాట్స్ ఏ ఫార్మాట్స్ ఉంటాయి, ఎన్ని ఫార్మాట్స్లో మనం సింబాలిక్ టేబుల్ని డిక్లేర్ చేస్తామనేది చేసుకున్నాము. అండ్ సింబాలిక్ టేబుల్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఓకేనా, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెంత్గా మనం రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, అండ్ వాటిలో ఆపరేషన్స్ ఎలా చేస్తారనేది ఈ టాపిక్ మొత్తం ఓవరాల్గా మనకు చెప్తుంది. అవునా, మీకు ఈ స్క్రీన్ షాట్లు కూడా నేను పంపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు పింక్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ టాపిక్లో వచ్చేసి మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ సింబాల్ టేబుల్ అండ్ నాన్ బ్లాక్ స్ట్రక్చర్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా.